అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఇంద్రకీలాద్రిపై పట్టపగలే చోరీ జరిగింది. మెట్ట మధ్యాహ్నం పూట భక్తులు హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్నారు. దారిలో అమ్మవారి దర్శనం కోసమని వచ్చారు. ప్రస్తుతం కనబడుతున్న ఈ కారులోనే మొత్తం ముగ్గురు భక్తులు వచ్చారు. అయితే అమ్మవారిని దర్శించుకుందామని హైదరాబాద్ నుంచి విజయవాడ అమలాపురం వెళ్ళే రోడ్లో విజయవాడ దగ్గర హైవే దగ్గర అమ్మవారి గుడి పక్కనే కాబట్టి అమ్మవారిని దర్శించుకుందామని కారుతో పాటు పైకి ఎక్కారు. కారుకి 50 రూపాయల టోకెన్ కూడా కింద తీసుకున్నారు. బేసిక్గా 50 రూపాయల టోకెన్ ఎందుకు ఇస్తారంటే భద్రత కోసమని 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు దుర్గగుడి అధికారులు. బట్ పూర్తిగా భద్రతను గాలికి వదిలేసినట్టే భావించాలి. ఇదే కారులో మొత్తం ముగ్గురు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు కూడా ఓంకారం టర్నింగ్ వరకు కూడా కారుని వేసుకుని వచ్చారు. ఓంకారం దగ్గర కారుని పెట్టారు. కారుని పెట్టి పైకి వెళ్ళారు. బట్ తిరిగి వచ్చేసరికి ఇందులో దాదాపుగా 30 లక్షల విలువ చేసే బంగారాన్ని దొండగులు ఎత్తుకుపోయారు. అయితే ఎలా తీసుకువెళ్ళారంటే తెలియడానికి కోసం సీనియర్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం క్లూస్ టీమ్స్ కూడా వచ్చాయి. ఇప్పటికే కార్ని పూర్తిగా పోలీసులు అయితే వారి హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. చూడొచ్చు ఇక్కడ మార్క్స్ అన్నీ కూడా పోలీసులు అన్ని మార్క్స్ని కూడా పెట్టుకున్నారు. ఎవరు ఓపెన్ చేశారు ఏంటి అనేది. ఆ కారు కూడా ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమే. బట్ ఇంత లాకింగ్ సిస్టమ్ ఉన్నా కూడా ఇంత పెద్ద మొత్తంలో బంగారం అనేది పోవడం, అది కూడా పూర్తిగా హ్యాండ్ బ్యాగ్తో పాటు కొట్టేశారు. అంటే ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు బంగారం కారులో ఉంది అని ఎవరైనా గమనించారా, లేదా లాక్ ఓపెన్ చేసే సమయంలో తీసారా అనేది అయితే ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో క్లూస్ టీమ్ అయితే వచ్చింది. పోలీసులు సీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎక్కడ కారు పెట్టారు, ఎలా దిగారు, భక్తులు ఎలా పైకి వెళ్ళి తిరిగి వచ్చే టైంకి ఎలా బంగారం పోయింది అనేది అయితే ప్రస్తుతం పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎలా జరిగిందనేది ప్రస్తుతం బాధితులను అడిగి వివరాలు తెలుసుకుందాం. సో బాధితులు అయితే ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. మీరు కార్ పార్కింగ్ చేసింది ఎక్కడండి? ఇక్కడే సార్, ఇదే ప్లేస్లో రివర్స్లో పెట్టిన బండి పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయాం. అంటే జస్ట్ మళ్ళీ దర్శనం కరెక్ట్గా 5 నిమిషాలు తక్కువ 12ంటికి వచ్చాం. మనం ఏమైందంటే తిరిగి వచ్చినప్పుడు నా కాలు కడుగుతున్నాయని మా పాప అక్కడ బండి ఉంది కదండి చెత్త అక్కడ ఉండగా కీ ఓపెన్ చేయమంది. ఓపెన్ చేశాను. పాపం పరిగెట్టుకుంటూ వచ్చి నా చెప్పులు పట్టుకొచ్చి నాకు ఇచ్చి వచ్చేటప్పటికి అప్పుడే ఒక కారు రివర్స్ ఇలా వెళ్ళిపోయింది. మరి ఆ కారు ఏదో పట్టుకోవాలి, అది చూసి మీరు వచ్చి మళ్ళీ లోనకు వదిలి లాక్ కొంచెం ఓపెన్ చేస్తుంది. అరే ఈ ఓపెన్ చేసి ఎందుకు ఉందని చూసుకుని బ్యాగ్ లేదు. ఇది జరిగింది. మీరు అంటే బ్యాగ్లో పెట్టారా? అదే బ్యాగ్లో పెట్టి బ్యాగ్ కవర్ మీద టవల్ కప్పాం. కారు డోర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ లాక్ చేసి వెళ్ళారా? లాక్ చేసుకున్నారా? లాక్ చేయకుండా మన కారు సౌండ్ వస్తుంది. నాది లాక్ వెళ్ళిపోతుండే. మీ పక్కన కార్లు ఇంకా ఎన్ని ఆగున్నాయి మీకు ఐడియా ఉందా? ఒక కారు ఆగున్నది ఇక్కడ. అప్పటికి వచ్చి మేము మన నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఒక కారు ఒకటి ఇలాగా ముందుకు వెళ్ళింది. మరి ఇక్కడ కారు దిగాక బంగారం జాగ్రత్తగానే ఏమైనా మాట్లాడారా? మేమేం మాట్లాడలేదు. అదేం మాట్లాడలేదు. తర్వాత మేము తిరిగి వచ్చినప్పుడు కారు లేదు అక్కడ ఒకటి. మేము తిరిగి వెళ్ళినప్పటికి మళ్ళీ వచ్చినప్పుడు ఉంది ఇమ్మీడియట్గా ఇలా వెళ్ళిపోయింది కారు. ఏమున్నాయి మొత్తం బ్యాగ్లో తల్లి చెప్పమ్మా. హారం, నెక్లెస్, 2 చైన్స్, బుట్టాలు, 2 సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్, ఏమంటారు చెంపచౌరాలు, పాపిడి బిల్ల. మొత్తం ఎంత వాల్యూ చేస్తున్నాం అంటే ఎన్ని గ్రాముల బంగారం? 45 డాడీ, అరౌండ్ అప్రాక్సిమేట్ కాకపోయినా ఎంత ఉండొచ్చు? 45-50 ఉండొచ్చు సార్. బ్యాగ్ అంత బంగారం ఎక్కడ క్యారీ చేసి వెళ్తున్నారు? మేము అమలాపురం మా బాబాయ్ మ్యారేజ్కి వెళ్తున్నాం సార్. మరి విజయవాడ ఎందుకు ఆగారు? మాది ఆన్ ది వే రూట్ కాబట్టి దర్శనం చేసుకుందాం విజయవాడ అమ్మవారిని అని చెప్పేసి వచ్చాం సార్. అప్పుడు ఏమనిపించాలి, తిరిగి వచ్చినప్పుడే అనుమానం వచ్చింది. ఇప్పుడు మీరు తీసేవాడికి డోర్ లాక్ పూర్తిగా ఓపెన్ చేసే ఉందండి? మొత్తం లేదు, మళ్ళీ లాక్ వేస్తుంది. డోర్ వేస్తుంది, కొంచెం డోర్ అయితే టచ్లో ఉంది. లాక్ మొత్తం ఓపెన్ చేసినట్టు లేదు. అంటే మేము అంత దూరంలో ఉన్నాం కదా. మా పాప చెప్పులు బట్టి లాక్ ఓపెన్ చేశాను కానీ నేను లాక్ చేయలేదు. మళ్ళీ చెప్పులు బట్టి వచ్చి మళ్ళీ తిరిగి ఇమీడియట్గా కారు ఇలాగ పైకి వెళ్ళింది. మేము ఇలా కంప్లైంట్ ఇచ్చే చేతిలో మరి అది తీస్తారని మనం ఎగ్జాక్ట్గా. అంటే ఇక్కడ చాలా కార్లు ఉంటాయండి, దాదాపు 40-50 కార్లు ఉంటాయి. ఈ కారులోనే మీ కారులోనే బంగారం ఉంది, అది కూడా భారీగా బంగారం ఉంది అని అంటే మీరు మాట్లాడుకుంటే ఎవరైనా విని ఉండాలి. అట్లనేది ఏం లేదు, అది ఏం లేదు. మేము దాని గురించి మాట్లాడుకోలేదు కూడా. సో ఇక్కడే మీరేమనుకుంటున్నారు? అది ఏమనుకోవాలంటే మనం ఏం చెప్పగలం దాని గురించి. మొత్తం అయితే ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా క్లూస్ టీమ్ వచ్చింది. మొత్తం ఇక్కడ దుర్గగుడి టర్నింగ్ దగ్గర ఓంకారం టర్నింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మొత్తం అంతా కూడా సెర్చింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే సీసీ కెమెరాస్ అనేవి ఇక్కడ ఓంకారం టర్నింగ్ దగ్గర లేకపోవడం అనేది
ఐడెంటిఫై కోసం కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇన్ కేస్ ఇక్కడ ఉన్న అంటే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇంతకుముందు కార్లు ఆపిన వాళ్ళని కానీ వారిని కొంచెం ఎంక్వైరీ చేస్తే ఏమన్నా ఇది పాత దొంగలు చేసిన పనా లేకపోతే దొంగలు ఎక్కడెక్కడే తిరుగుతున్నారా, ఎలా జరిగింది అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే 50 రూపాయలు తీసుకుంటున్నారు దుర్గగుడి పైన కార్ పార్కింగ్ చేయడానికి. ఇంత ఎండలో కార్లు పెట్టి ఇక్కడ వదిలేస్తున్నా కూడా కనీసం కార్లకు రక్షణ ఇవ్వాల్సిన పరిస్థితిలో దుర్గగుడి అధికారులు లేరు అంటే నిజంగా భక్తులు ఎంత అల్లలాడిపోతున్నారో చూడొచ్చు. 1 కాదు 2 కాదు 30 లక్షల రూపాయలు బంగారం వాళ్ళు అమలాపురం పెళ్లికి వెళ్తూ కారులో పెట్టుకుని వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు కనీసం దానికి కూడా సెక్యూరిటీ డెవలప్ అయిన దుస్థితి దుర్గగుడి పైన అధికారులకు ఉంది. పోలీసులు అయితే ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ తర్వాత ఎలా దొంగతనం జరిగింది, ఎవరు తీశారనేది ఎంక్వైరీలో తెలుస్తుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత మాట్లాడుతామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.